ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఎందుకు మన ధర్మంలోనే ఉన్నారు? ఎందుకు వేరే ధర్మంలో ఒక్కరు కూడా గొప్ప వ్యక్తులు ఎందుకు లేరు? ఒక స్వామి వివేకానంద కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, డొక్కా సీతమ్మ గారు కానీ, వీళ్ళందరి గురించి కూడా మనం ఏ పుస్తకాల్లో ఎక్కడ కూడా చదవలేమన్నమాట. కానీ కీర్తి ప్రపంచం మొత్తం వ్యాపించిపోవడం వల్ల మనకి ప్రయత్నం చేయకుండానే వాళ్ళ కీర్తి గురించి మనకు తెలిసిందనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళలో గొప్ప వాళ్ళు ఎవరు అంటే యోగి గారు, మోదీ గారు. అంటే మన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గొప్ప వ్యక్తులుగానే ఉన్నారన్నమాట. వీళ్ళు నేను ఇద్దరు ముగ్గురు పేరు చెప్పవచ్చు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. మామి ఎస్ జయశంకర్, వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా ఏ విధంగా ఆలోచిస్తారు. వాళ్ళ కళ్ళల్లో అసలు భయం అనేదే కనిపించదన్నమాట. వాళ్ళ మాటల్లో ఒక తడబాటు కూడా ఉండదన్నమాట. ఎంత స్పష్టంగా, అంత ధైర్యంగా ఏ విధంగా ఉండగలుగుతారు? వాళ్ళకి అంత గొప్ప వ్యక్తిత్వం ఏ విధంగా వచ్చింది అంటే, ఇంత గొప్ప వ్యక్తులు అందరికీ మూలం ఎక్కడుంది అంటే మన శాస్త్రాలు, మన ధర్మాలు అనమాట. అంత గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా అంత గొప్ప వ్యక్తిత్వం రాదనమాట. ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినప్పటికీ కూడా అంత గొప్ప ఆలోచనలు రావన్నమాట. అయితే మన ధర్మంలో కాకుండా వేరే ధర్మంలో గొప్ప వ్యక్తి ఒక్కరు ఉన్నారనమాట, అబ్దుల్ కలాం గారు. అయితే ఆయనది మన ధర్మం కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా మన ధర్మం గొప్పది అనే చెప్పారనమాట. ఇప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు కూడా భగవద్గీత ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం దాన్నే ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. మీరు ఆయన పాత ఫొటోస్ కూడా చూస్తే ఆయన చేతిలో ఎప్పుడు కూడా భగవద్గీత మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎట్టిదర ఏ పుస్తకాలు కూడా కనిపించలేదు. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, అసలు మన అంత గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి మూలం ఎక్కడుంది అంటే మన ధర్మం అన్నమాట. జై శ్రీరామ్.